ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనదనిచ్చి చురుకైన మెలుకునని గురించి మరో సూర్యోదయనిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనదినిచ్చి చురుగైన మెలకునిచ్చి మరో సూర్యునిచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ రోజంతట్లో నాయన మీ కృప కనికిర వాసులతో మాతో ఉంచండి, మీ సన్నిధి మాతో ఉంచండి నాయన, మీ దయ మాతో ఉంచండి తండ్రి. అయ్యా, ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. వాళ్ళ యొక్క అవసరాలను తీర్చండి, సహాయం ఇవ్వండి, కృప చూపించండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపలో భద్రపరచండి, సహాయం ఇవ్వండి. ఈ రోజంతట్లో మా పని పాటలు తోడుగొనండి, మా రాకపోకలను భద్రపరచండి. మేము చేయు ప్రతి పని ద్వారా మేము మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఉంది తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించిన ఆయన. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ఎవరే అవసరతలు ఉన్నారో ప్రతి ఒక్కరినైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి అవసరం తీర్చండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డల మేలుతో నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. దీని యొక్క ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ రోజు తండ్రి తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఎంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దాకిరించారు, మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలైనా తండ్రి నాయన, మరి అయ్యా తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం, బిడ్డలు ఆశ్రదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. చేస్తున్నాం మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. మీ అందరూ నన్ను నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటాన్ని మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి నాయన తండ్రి, మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. బిడ్డలను బలపరచండి తండ్రి. అయ్యా, బిడ్డల మీ కృప చూపించండి తండ్రి నాయన తండ్రి. అయ్యా, ఇంకా రక్షణ లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేసి మా అందరినీ మీరు ఆకుడు సిద్ధపరచండి. మీరు ఆకుమంత్రి అందరూ ఎత్తబడి సంఘంలో నిత్య జీవాన్ని పొందే భాగ్యాన్ని మని మరొకసారి నాయన ఈరోజంతా కూడా నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని, తిరిగి రాత్రికాల ప్రార్థన పాల్గొనేంతవరకు మీ కృప కనికిర వాసులతో మాతో ఉంచమని సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ పిడికి వాడనే శ్రీకృష్ణనామం పేట మీరు బతిమాలి కొన్ని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.